ఆకస్మికంగా సిలిండర్ పేలి 6 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ అయ్యారు. బాధితుల్ని పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్య సహాయం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల బంధువుల్ని కలిసి వారికి ధైర్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ, నర్సింగ్ సిబ్బంది, డాక్టర్లు పాల్గొన్నారు. అన్ని చోట్ల ఉంటాయి సార్, 2-3 బెడ్స్గా ఉంటాయి సార్. రెడ్ షర్ట్ తమ్ముడు 60% డబ్బా ఉందో వాళ్ళ పరిస్థితి కొంచెం ఇంకా స్టేబుల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అబ్జర్వేషన్లో ఉన్నారు. అందరినీ పరామర్శించాం. ఫ్యామిలీస్ పాపం చాలా ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే చిన్న పిల్లవాడిని కోల్పోయారు. ఈ రాబోయే 2-3 రోజులు కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అన్ని విధాలుగా మన సిబ్బంది మాత్రం చాలా అలర్ట్గా ఉన్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళు నేను అభినందిస్తున్నాను. దురదృష్టమైన టైర్ యాక్సిడెంట్ శోభనాద్రిపురం గ్రామం మల్లవల్లి మండలంలో ఏలూరు జిల్లాలో జరిగింది. దాదాపు 9 దేశాలు కాలిపోవడం, 14 మందికి గాయాలవడం, అందులో 7గురిని మన గుంటూరు మెరుగైన వైద్య సేవల కోసం నేను ఈ సందర్భంగా ప్రశంసిస్తున్నాను. ఈ హాస్పిటల్కి ఎల్లుండి జరగబోయే DDRCలో తప్పకుండా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఇక్కడ బర్న్స్ వార్డ్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. అది ఒక ప్రయారిటీ మీద తీసుకోవాలి. ఎందుకంటే గుంటూరు జిల్లాలో మనకి బర్న్స్ వార్డ్ లేకపోవడం ప్రభుత్వ ఆసుపత్రిలో ఖచ్చితంగా ఒక లోటు. దానికి ఏ విధంగా మేము సపోర్ట్ చేయగలుగుతామో, ప్రభుత్వం నుంచి ఎంతవరకు ఆర్థిక సహాయం, ప్రైవేట్గా ఇండివిజువల్స్ ఎవరైతే దాతలు చాలామంది గతంలో కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా సందర్భం